మహాభారతంలో అర్జునుడి కుమారుడైన బభ్రువాహనుడి కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధం, ఆపై జరిగిన పరిణామాలే ఈ కథలోని ప్రధాన అంశం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ మణిపుర రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ మణిపుర రాజు చిత్రవాహనుడి కుమార్తె చిత్రంగదను చూసి ఇష్టపడతాడు. వారిద్దరికీ వివాహం జరుగుతుంది. అయితే వారి సంతానం మణిపుర రాజ్యానికి వారసుడిగా ఉండాలని నిబంధన మీద ఈ పెళ్లి జరుగుతుంది. అలా వారికి జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యోగం చేస్తాడు. యోగాశ్వం వెంట అర్జునుడు సైన్యంతో కలిసి వివిధ రాజ్యాలను జయిస్తూ వస్తాడు. ఈ క్రమంలో గుర్రం మణిపుర రాజ్యానికి చేరుకుంటుంది. తమ రాజ్యానికి వచ్చిన తండ్రిని గౌరవించాలని బభ్రువాహనుడు ఎదురు వెళ్తాడు. కానీ అర్జునుడు అది క్షత్రియ ధర్మం కాదని, యోగం చేసే రాజు పంపిన గుర్రాన్ని పట్టుకుని యుద్ధం చేయడమే వీరత్వమని కొడుకును రెచ్చగొడతాడు. తండ్రి మాటలను సవాలుగా తీసుకున్న బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధానికి దిగుతాడు. బభ్రువాహనుడు సామాన్యుడు కాదు. తల్లి చిత్రంగద దగ్గర, తాత దగ్గర గొప్ప యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. భీకరమైన యుద్ధంలో బభ్రువాహనుడు ప్రయోగించిన ఒక శక్తివంతమైన బాణం తగిలి అర్జునుడు స్పృహ కోల్పోయి నేల కొరుగుతాడు. తన తండ్రిని తానే చంపేనేమో అనే బాధతో బభ్రువాహనుడు విలపిస్తాడు. అప్పుడు అర్జునుడు మరో భార్య అయిన ఉలూపి నాగకన్య అక్కడికి వస్తుంది. అర్జునుడికి ఈ పరిస్థితి కలగడానికి ఒక కారణం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపినందుకు గాను పశువులు అర్జునుడిని శపిస్తారు. ఆ శాప విమోచనం కోసమే కొడుకు చేతిలో అర్జునుడు ఓడిపోవలసి వస్తుంది. ఉలీపి తన దగ్గర ఉన్న సంజీవినిమని బభ్రువాహనుడికి ఇచ్చి దానిని అర్జునుడి రొమ్ముపై ఉంచమని చెబుతుంది. ఆ మణి ప్రభావంతో అర్జునుడు తిరిగి ప్రాణం పోసుకుని లేస్తాడు. తండ్రి కొడుకులు ఒకరికొకరు గుర్తించి ఆలింగనం చేసుకుంటారు. అనంతరం బభ్రువాహనుడు, చిత్రంగద, ఉలూపి అందరూ కలిసి హస్తినాపురానికి వెళ్ళి అశ్వమేధ యోగంలో పాల్గొంటారు. ముఖ్య గమనిక: బభ్రువాహనుడు గొప్ప వీరుడైనప్పటికీ మణిపుర రాజ్యం వారసత్వ బాధ్యత వల్ల కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేకపోయాడు.